అందరికీ నమస్తే అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో శ్రీరామనవమి పూజ ఎలా చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఈరోజు తప్పకుండా చేయవలసినటువంటి పనులు ఏంటి అనేదంతా కూడా మీతో షేర్ చేసుకుంటూ ఇవాళ స్వామివారికి నివేదించవలసినటువంటి నైవేద్యం ఏమిటి అనేది కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది రామాయణం చెప్తోంది. రామాయణం పురాణం మాత్రమే కాదండి, జీవన ప్రయాణం. ఈ రామాయణంలో 1% అయినా మనం తీసుకున్నట్లయితే మన జీవన శైలి కానివ్వండి, మన జీవన విధానం కానివ్వండి, మన వ్యక్తిత్వం కానివ్వండి తప్పకుండా ఎగిపోతూ ఉంటుంది. ఒక అన్నగా ఎలా ఉండాలి, తమ్ముడుగా ఎలా ఉండాలి, భార్యగా ఎలా ఉండాలి, అలాగే ఒక స్నేహితుడు ఎలా ఉండాలి అనేదంతా కూడా రామాయణంలో రాముని కథలో మనకంతా కూడా వివరంగా తెలుస్తుంది. ఈరోజు వీడియోలో శ్రీరామనవమి విశేషాలతో పాటు పూజ ఎలా చేసుకోవాలి సింపుల్గా, అదేవిధంగా ఈరోజు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ముఖ్యంగా ప్రతిరోజు కూడా నేను సీతమ్మ అమ్మవారిని తలుచుకుంటూ ఉంటానండి. తలుచుకోలేనటువంటి రోజు ఏది ఉండదన్నమాట. ఎందుకు అంటే ఒక స్త్రీ ఏవైతే కష్టాలు పడకూడదో అన్ని కష్టాలు ఆవిడ పడ్డారు, ఏవైతే అవమానాలు పడకూడదో అన్ని అవమానాలు ఆవిడ పడ్డారు. భర్త మాట జవ దాటకుండా ఏ సందర్భంలోనూ పెద్దలకి కానివ్వండి, భర్తకి కానివ్వండి మాట ఎదురు చెప్పకుండా మౌనంగా ఉంటూ తమ వ్యక్తిత్వాన్ని చాటుకున్నారండి సీతమ్మ అమ్మవారు. ప్రతి స్త్రీకి కూడా తప్పకుండా ఆదర్శంగా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే సీతమ్మ అమ్మవారిని ఒక్కావిల్ని తీసుకుంటే సరిపోతుంది. అంత పరమ పవిత్రమైనటువంటి శ్రీమూర్తి సీతమ్మదేవి. ఈ వీడియో చేస్తున్నప్పుడు, వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు ఆ రామాయణంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నా కళ్ళ ముందు అలా కదులుతూ ఉన్నాయండి. ఎంత బాధ అనుభవించారంటే సీతమ్మ అమ్మవారు, అలాగే రాముల వారు ప్రతి విషయం, ప్రతి సందర్భం, ప్రతి అంశం కూడా మనుషులకి, మానవులకి ఎన్నో విధాలుగా తోడ్పడుతుందన్నమాట. రామాయణంలో ఉండే ప్రతి అంశము కూడా మనకి ఏదైనా బాధ వస్తే మన పెద్దలకు కానీ, లేదంటే మన స్నేహితులకు కానీ ఎవరో ఒకరికి చెప్పుకుంటూ ఉంటాము. కానీ రామాయణం చదువుకున్నట్లయితే అందులో ఉండే ప్రతి అంశంలో ఏదో ఒక అంశం మనకి జవాబు అనేది ఇస్తుంది. అంత పరమ పవిత్రమైనటువంటి రామాయణంలో ఉన్నటువంటి రాముల వారు సీతమ్మదేవి యొక్క కళ్యాణం ఈ శ్రీరామనవమి రోజున చేస్తూ ఉంటారు. అలాగే శ్రీరామనవమిని మనం ప్రతి సంవత్సరము కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. కళ్యాణానికి వెళుతూ ఉంటాము, అక్కడ కళ్యాణాన్ని చూస్తూ ఉంటాము, కళ్యాణ పనుల్లో పాల్గొంటూ ఉంటాము. అయితే ఇంట్లో మనం ఎలా పూజ చేసుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే చక్కగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదు అంటే మీరు నిత్యం పూజ చేసే పూజా మందిరంలో పూజ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనకి చైత్ర నవరాత్రులు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి చైత్ర నవరాత్రులు కూడా చేస్తున్న వాళ్ళు ఈ చైత్ర నవరాత్రులతో పాటు స్వామివారికి యథావిధిగా పూజ అనేది చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అయితే పీఠం సెపరేట్గా పెట్టుకుని కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ రాముల వారి యొక్క చిత్రపటం అంటే పట్టాభిషితులైనటువంటి చిత్రపటం ప్రతి ఇంట్లోనూ చాలా మంచిది అంటూ ఉంటారు కదండి. నాకు తెలిసి ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఆ చిత్రపటాన్ని పెట్టి చక్కగా మీకు విగ్రహాలు ఉన్నాయి అనుకుంటే విగ్రహాలు కూడా పెట్టుకోండి, చాలా మంచిది. ఎందుకంటే ఇంట్లో కూడా చాలా మంది వివాహం అనేది జరిపిస్తూ ఉంటారండి. అలా చేసుకుని ఇంటికి చాలా మంచిదండి. మనకున్న రీతిలో, మనకి ఉన్న స్థాయిలోనే స్వామి అమ్మవార్లకి వివాహం అనేది జరుపుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అంతా కూడా ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ముఖ్యంగా ఈ స్వామి అమ్మవార్లకి వేస్తున్నంతసేపు కూడా చక్కగా ఓం శ్రీరామ శ్రీరామ అనే మంత్రాన్ని పఠిస్తూ పూజ అనేది నిర్వహించుకోవటం వల్ల ఎంతో పుణ్యం అనేది కలుగుతుందండి. సంవత్సరం మనకి శ్రీరామనవమి ఆదివారం నాడు అంటే 6వ తారీఖు ఆదివారం నాడు వచ్చిందండి. ఏప్రిల్ 6వ తారీఖు వచ్చిందనమాట. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఆదివారం నాడు ఉంటారు కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పూజలో పాల్గొనడం వల్ల ఇంటికి మంచి జరుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లు పూజ చేసుకోవటం కూడా మనకి ఎంతో మంచిదనమాట. ప్రతి భార్యాభర్త ఈ పూజని ఆచరించడానికి ప్రయత్నించండి. తమ జీవితం సాఫీగా సాగటానికి, భార్యాభర్తల మధ్యలో గొడవలు లేకుండా సఖ్యతగా ఉండటానికి ఈ పూజ ఎంతగానో మనకి సహకరిస్తుంది.
అందుకే ఇలా ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వినాయకుడిని కూడా ఏర్పాటు చేసుకుని, పసుపు వినాయకుడికి కానీ లేదంటే మీరు నిత్యం పూజ చేసే వినాయకుడిని కూడా పెట్టుకోవచ్చు. ఆ వినాయకుడికి చక్కగా పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, వస్త్రాన్ని సమర్పించి పూజ చేసుకుని శ్లోకాలు, స్తోత్రాలు చదువుకున్న తరువాత స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా ఉంచి, లేదంటే పళ్ళనైనా నైవేద్యంగా ఉంచి హారతిని ఇచ్చి, మంగళహారతిని ఇచ్చి అప్పుడు స్వామివారి పూజ అంటే రాముల వారి పూజని ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను పిండి ప్రమిదలు ఉంటాయి కదండి, పిండి ప్రమిదల్ని తీసుకున్నాను. 3 కానీ 5 కానీ 7 కానీ ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని తీసుకోవచ్చు అనమాట. అయితే బేసి సంఖ్యలో ఉండాలి, ఒకటి తీసుకోకూడదు. ఈ విధంగా తీసుకొని ఆ పిండి ప్రమిద మీద శ్రీరామ అనే పవిత్రమైనటువంటి మంత్రం అంటే శ్రీరామ అనగానే మనకి ఎన్నో వేల పుణ్య ఫలితం ఇచ్చేటటువంటి మాట అండి శ్రీరామ అనే పదం. కాబట్టి శ్రీరామ అని రాసి చక్కగా ఆ పిండి ప్రమిదలు ఏవైతే ఉన్నాయో అవి పూజ దగ్గర పెట్టుకొని ముందుగా దీపారాధన చేసుకుని వినాయకుడికి పూజ చేసి తరువాత స్వామివారిని తలుచుకుంటూ మీకున్నటువంటి ఏదైతే సంకల్పం ఉంటుందో, కోరికలు ఉంటాయి కదండి, ఆ కోరికని కానీ సంకల్పం కానీ ఏదైనా చెప్పుకొని స్వామివారికి చక్కగా దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత స్వామివారి యొక్క శ్లోకాలు, స్తోత్రాలన్నీ కూడా చదువుకొని స్వామివారిని స్తుతిస్తూ పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. లాస్ట్లో మీరు పిండి దీపాలు వెలిగించినట్లయితే అవి నిలిచి పూజ అయ్యేంత వరకు కూడా వెలుగుతూ ఉంటాయన్నమాట. ముందే వెలిగిస్తే ఏంటంటే అది తక్కువ సమయం వెలుగుతాయి కాబట్టి మీరు చివరిలో వెలిగించుకుంటే మంచిది. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి నివేదించవలసినటువంటి నైవేద్యం వచ్చేసి చలిమిడి, వడపప్పు, అంతేకాకుండా బెల్లం పానకం. ఈ విధంగా నైవేద్యం అనేది పెట్టుకుంటే చాలా మంచిది. అవి కూడా చాలా సింపుల్గా అయిపోయే నైవేద్యాలేనండి. కాబట్టి మనకి చాలా మంచి పూజ అనమాట, ఎంతో పవిత్రమైనటువంటి పూజ. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజని చేసుకోండి. అయితే పూజ చేసుకున్న తరువాత స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి యొక్క వివాహం జరుపుతారనమాట. అంటే అభిజిత్ ముహూర్తం అంటే 12 గంటలకి స్వామివారి యొక్క వివాహ కార్యక్రమాలు జరగటం, అలాగే వివాహ కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది జరగటం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి వీక్షించండి, చాలా మంచిది. వీరైతే వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నా కూడా చాలా మంచిదండి. కాబట్టి అయితే ఈ ముహూర్తం అంటే ఈ పూజ చేసుకునే శుభ సమయాలు కానివ్వండి, తేదీ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. లింక్ అనేది ఐ బటన్లో వస్తుంది, ఒక్కసారి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అది కూడా చెప్తే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది, సో అందుకని చెప్పి లింక్ ఇస్తున్నాను. సో అయితే ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు హారతిని ఇచ్చి స్వామివారికి హారతి కర్పూర నీరాజనాన్ని ఇచ్చిన తరువాత మరొక్కసారి మీ సంకల్పం తెలియచేసుకుని స్వామివారి యొక్క శ్లోకాలు, స్తోత్రాలు మరొకసారి చదువుకున్న తరువాత మీరు పూజ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంటిల్లిపాది కూడా ఈ నివేదించిన నైవేద్యం ప్రసాదంగా ఇవ్వచ్చండి. పిల్లలతో కూడా ఈ పానకాన్ని తాగించవచ్చు. అంతేకాకుండా ఈ పూజ అంతా పూర్తయిన తర్వాత స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క వివాహాన్ని చూడొచ్చు అనమాట. అయితే ఎవరికైతే వివాహం అవ్వదో అలాంటి వారికి, ఎవరికైతే వివాహం కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయో, లేటుగా అవుతుందో, సమస్యలు ఉన్నాయి, వివాహ కార్యక్రమాల్లో సమస్యలు ఉన్నాయో అలాంటి వారు కానివ్వండి, భార్యాభర్తల మధ్య సఖ్యత లేని భార్యాభర్తలు కానివ్వండి, లేదంటే ఇంట్లో ప్రతి నిత్యం చికాకులుగా ఉన్న వారు కానివ్వండి, ఆలయానికి వెళ్ళి స్వామివారి యొక్క వివాహ కార్యక్రమాల్లో పాల్గొనటం, వివాహాన్ని వీక్షించడం ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి అక్షింతలు తల మీద వేసుకోవటం వల్ల కూడా మనకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అనేది పెద్దల మాట అనమాట. తప్పకుండా ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఆదివారం నాడు ఇంటిల్లిపాది కూడా పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి, చాలా చాలా మంచిది. అయితే ఈరోజు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమాలు వచ్చేసి బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం తీసుకోకూడదు, అంతేకాకుండా చెడు మాటలు మాట్లాడకూడదు, అంతేకాకుండా ఉల్లి, వెల్లుల్లి ఇట్లాంటివి ఏమీ తినకుండా స్వామివారి నామస్మరణతో పూజ అనేది చేయండి. స్వామివారి మీద నమ్మకంతో పూజ అనేది చేయండి, అంతా కూడా మంచిగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి రోజున అందరూ పూజ చేసుకుని స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొందుతారని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రక్క.